కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సదాశివపేట మండలం పెద్దాపూర్, నందికంది, నిజాంపూర్, ఆత్మకూర్ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ మీ బిడ్డగా దీవించి హస్తం గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు భూములు కేటాయించిన విషయానికి గుర్తుంచుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో 5 గ్యారంటీల అమలుతో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తనను గెలిపిస్తే ఎంపీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని, గత 10 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చూపాలని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలో 5 గ్యారంటీలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్రెడ్డి, మండల అధ్యక్షుడు సిద్ధన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి ఆంజనేయులు, పులిమామిడి రాజు, కుమార్ గౌడ్, చింటూ గౌడ్, సర్పంచులు మధు, భూపాల్ రెడ్డి, గంగన్న, ఎంపీటీసీలు మాణిక్ రెడ్డి, శ్రీనివాస్, మమత, ముగ్దుం పటేల్, నాయకులు విఠల్, బింబాదర్ చారి, ప్రభు, నవీన్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేతి గుర్తుకే నమస్తే దాదాబాయ్ చేతి గుర్తు మీ టీం అందరికైనా చేతి గుర్తుకేయాలి. ఒక సైడ్ నుంచి బండ్లు కొట్టేటం ఉండాలా, మన సైడ్ కు ట్రాఫిక్ మనం ఉండాలా. తమ్ముళ్ళు మన కాన్వాయ్ ఒక సైడ్ కొట్టేది వేరే బండ్లు కొట్టేటట్టు ఉండాలి. గ్యారెంటీలో కూడా 5 గ్యారెంటీలు నెరవేరుస్తున్నాం. అందులో మొదటి గ్యారెంటీ అక్క మీరందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసుకోవాలి. ఒకసారి చేయలేకుండా బస్సు ఎక్కువ మరి బస్ పాస్ మన బిడ్డ కాలేజ్ పోతే బస్ పాస్ కూడా ఫ్రీ అయినా ఇస్తున్నాం కదా. మనకు బస్సులో ప్రయాణం చేసిన నెల ఖర్చు మన అమ్మగారింటికి పోయినా, మన సదాస్పేట పోయినా, పటాన్చేరు పోయినా, సిటీ పోయినా మా రైతుల సమస్యలు మాత్రం తీర్చే విధంగా చూడాలని మేము రైతుల తరఫున విన్నవించుకుంటున్నాం. మన అభ్యర్థి మన అన్న పేద బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చిండ్రు. ఈరోజు అన్న మాట్లాడాలనుకుంటున్నాం. పరికరాలు మన 58% 90% సబ్సిడీ మీద తప్పకుండా అందించే రైతులకు చూడాలి. అలాగే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టు తప్పకుండా ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు సంపాదించి 4 మంది నుంచి కలెక్టర్ వెంకటరామరెడ్డి సిద్దిపేట పోయిన సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ చేసిందంట. ఆడ పోతే మల్లన్న సాగర్
కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ అన్ని భూములు అన్ని తీసుకొని కన్నీళ్ళతో ప్రాజెక్టు కట్టి పోతుంది సార్. కొంచెం ఎక్విప్మెంట్ అంటే మేము ఇచ్చింది తీసుకో, లేకపోతే నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి మెడల్ బట్టి పోలీసు వాళ్ళతో మెడల్ బట్టి దుప్పేసాము. దుర్మార్గులమ్మ ఆడ పోతే వాళ్ళ కన్నీళ్ళు చూస్తే ఒక అక్క బతుకమ్మ మాట వాడింది లక్ష్మక, మన నాశనం చేసిన బిడ్డ నువ్వు మా కళకళ అందుతుంది అని చెప్పి కేసీఆర్ వాడితే ఇక్కడ పామంలో కూర్చోబెట్టి మా తెలంగాణ ప్రజలందరూ. ఒకసారి మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం మీరు దీవించారు, మేము కూడా మీకు సేవ చేస్తాం. మీరందరూ కూడా చేతి గుర్తు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఉండే పార్టీ, పేదల పట్ల ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఎవరు కావాలి? ఆదాని కావాలి, అంబానీ కావాలి, అంటే దర్శనాలు కావాలి. మనకేమో పక్క సిక్కుల వాళ్ళు దొక్కలేని వాళ్ళు మనకు కావాలి కాంగ్రెస్ పార్టీ. మన పార్టీ ఇంద్రమ్మ గారు పేదల పక్షపాతి. ఆమె ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఎన్నో కంపెనీలు తెచ్చింది, ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ పెట్టింది, ఈ ప్రాంతంలో మన సింగూర్ ప్రాజెక్ట్ కట్టారు. ఇవన్నీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఒకసారి కాంగ్రెస్ పార్టీని మన తెలంగాణ ఇచ్చిన తల్లికి ఈ గడ్డ నుంచి, మెదక్ గడ్డ నుంచి ఎంపీగా వెళ్ళిపోయండి. నేను కూడా మీకు తెలియాలి నా గురించి. నేను కూడా ఏ కోటీశ్వర ఇంట్లో పుట్టలేదు, మీ మధ్యలో మీ గరీబుల ఇళ్ళలో పుట్టి, పేదిళ్ళలో పుట్టి ఈ రోజు ఒక పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పోతున్నా. పార్లమెంట్ దాకా పోతున్నట్టు మీ అందరూ దయతోటే కదా, మీకు కూడా తెలియాలి. నేను కూడా నిజాంపూర్ వస్తుంటే అప్పుడు ఈ నిజాంపూర్ మాకు కూడా చుట్టాలు ఉండే, ఈయన పక్కకు ఉంటుండే మొగ తెలుసా, మొగ మారుతామా మా పెద్ద చిన్న పెద్దమ్మ అవుతుండే. వాళ్ళ ఇంటికి వస్తుండే. గతంలో వేసిన ప్రభుత్వం వేసిన మోనీలే ఉన్నాయి, నీళ్లు లేవంటారు, రోడ్లు లేవంటారు. ఇవన్నీ 10 ఏళ్ళలో వేసి రామా. మేము గెలిచినాక జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా నేను ఇక్కడ ఉన్న నాయకులు, జడ్పీటీసీలు, సర్పంచులు అందరం కలిసి వచ్చి గ్రామ సభ పెట్టి మీ కాలనీలలో నీళ్లు లేని వాళ్ళకు నీళ్లు వేపిస్తాం, అదేవిధంగా రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు ఇస్తాం, మోరీలు వేపిస్తాం, మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇంకా ఇల్లు ఇస్తామని చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నా యువతగా, ఎందుకంటే డిగ్రీ చదువుతూ ఇంజనీరింగ్ చేసి చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతారు, తల్లిదండ్రులు అప్పులు చేసి మనకు చదివిస్తారు, ఉద్యోగాలు లేక బాధపడుతారు. మేము గెలిచిన తర్వాత ఎందుకంటే ఈ ప్రాంతంలో నిర్మలా జగ్గారెడ్డి గారికి మొన్ననే కంపెనీల మీద పెద్ద పోస్ట్, ఇండస్ట్రీల పోస్ట్ వచ్చింది, చైర్మన్ పోస్ట్. ఆ కంపెనీ ఓనర్లతో మాట్లాడి మన ఏరియాలో కంపెనీలు పెట్టించి మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నామని తెలియజేస్తున్నాం. ఒక్కసారి దీవించండి, చేతి గుర్తు వేయించండి. ఇందిరమ్మ ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సాహస్పేట్ మండలంలో ఆత్మకూరు గ్రామానికి వచ్చిన మనసాగరం పలికిన మా అన్న సర్పంచ్ సాబ్ కనకన్న గారికి, వెంకన్న గారికి, అదేవిధంగా చారీ సాబ్ గారికి, సీనన్న గారికి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, యూసుఫ్ భాయ్కి, అదేవిధంగా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్, ఆత్మకూరు రామగౌడ్ గారికి, మా ఇందిరాగాంధీ గారు గతంలో పోటీ చేసి ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ, మెదక్ గడ్డ, ఆ గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు, బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇచ్చిన పార్టీకి మీరందరూ కూడా నన్ను దీవించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేను మెదక్ పార్లమెంట్ ప్రవేశపెట్టి వెళ్ళి మనకు రావాల్సిన నిధులు, మన ప్రాంతానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాం. ఇంతకుముందు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే, బీజేపీ వాళ్ళు అయినా సరే ఏం చెప్తారు, కాంగ్రెస్ ఏం చేసింది అని అడుగుతారు. కాంగ్రెస్ చేసి చెప్పుకుంటూ పోతే దినాలే కావాలి. ఎందుకంటే ఎన్ని రోజులు చేసినా, ఏమేమి చేసినా చెప్తే మన ఇంటికి ఎన్ని ఉన్నాయో అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా లేదా? ఇచ్చిందామా? గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులను అడగండి, రైతులను అడగండి, తాతలను అడగండి,
అవ్వాలని అడగండి. ఊళ్ళల్లో భూములు ఇచ్చింది అంటే ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా, మైనార్టీలకైనా అసైన్మెంట్ భూములు, లావణ పట్ట భూములు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఇచ్చిందా లేదా ఈ భూములు? చేతి గుర్తుగా, చేతి గుర్తుగా, జై కాంగ్రెస్. ముందుగా ఇక్కడ అక్కలు అమ్మలందరూ మమ్మల్ని గ్రహించాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగింది. అందుకు మరి దేశమంతా అందరికీ నమస్కరిస్తున్నాము. మన కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ, రాహుల్ గాంధీ, నీలమ్మ గారికి మరి మరొక బలహీన వర్గాల అభ్యర్థి మరి ఎంతో సేవ చేసి సేవా దృక్పథంతో ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఈరోజు ఎంపీ స్థాయి వరకు వెళ్ళిండు. అటువంటి నాయకుడిని మరి ఓటు ద్వారా ఆశీర్వదించి పార్లమెంటులో మరొక బలహీన వర్గాల గొంతును నిర్మించాలి. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఏమేమో చేస్తామని, ఏమేమో కలబోలు మాటలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయలేదు అనే బిడ్డ నువ్వు ప్రజలు చెప్పినావు, రుణమాఫీ ఇప్పటిదాకా చేయలేదు. మేము 15 మన రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, ఇంకా చాలా వివరణ ఇస్తారు. అందరినీ క్షమించి వారి ఉపన్యాసాన్ని వినవలసిందిగా కోరుతున్నాము.